ఎప్పుడైతే వెంకటేష్ పూర్తిగా మూవీస్ వైపు దృష్టి పెట్టాడో అప్పటి నుండి తనకి ఫీమేల్ ఆర్టిస్టులతో సంబంధాలున్నట్లు వార్తలు బయటికి వచ్చి ఆ విషయం నీలిమ గారికి తెలిసి హార్ట్ బ్రేక్ అయింది. అలా 2016లో వెంకటేష్ కి విడాకులిచ్చి తన కూతురితో కలిసి యుఎస్ఏకి వెళ్లి అక్కడే జాబ్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. దీంతో వెంకటేష్ బిజినెస్ పనులతో ముంబైలో సెటిల్ అవ్వగా ఆ టైంలోనే పూణేకి చెందిన నీలూషా అనే అమ్మాయి అప్పటికే తన ఎంబీఏని పూర్తి చేసి ముంబైలో తన చెల్లెలతో కలిసి యోగా క్లాసెస్ ని నిర్వహించగా ఆ సమయంలోనే డిప్రెషన్ నుండి బయటికి వచ్చేందుకు వెంకటేష్ యోగా క్లాసెస్ లో జాయిన్ అయ్యారు. అలా అక్కడే నీలూషాని కలవడం, వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడి వెంకటేష్ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఈ విషయం తెలిసి అల్లు అరవింద్ గారు మొదట్లో పెళ్లికి ఒప్పుకోకపోయినా నీలూషా ఫ్యామిలీ కూడా కొంతవరకు ఆర్థికంగా సెటిల్ అయి ఉన్న ఫ్యామిలీ అని తెలిసి వారి పెళ్లికి ఒప్పుకొని వీరిద్దరికి 2019లో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేయడం జరిగింది. ఇక అలా ఎప్పుడైతే వీరికి పెళ్లయిందో అప్పటి నుండి గీతా ఆర్ట్స్ బ్యానర్ బాధ్యతల్ని వెంకటేష్ తీసుకొని బిజీ అయ్యాడనే